లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. టీటీడీ పరిపాలనా భవన్లో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఆలయంలో చేపట్టాల్సిన సంప్రోక్షణపై చర్చిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో శ్యామలరావు చర్చిస్తున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. లడ్డూ వ్యవహారంపై టీటీడీ అత్యవసరంగా సమావేశాన్ని నిర్వహిస్తోంది. టీటీడీ పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఆలయంలో చేపట్టాల్సిన సంప్రోక్షణపై చర్చిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో శ్యామలరావు చర్చిస్తున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. వీరి భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అంటే శ్రీవారి లడ్డు వివాదంపై కొద్దిసేపటి క్రితమే తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్నత స్థాయి సమావేశం కొనసాగుతుంది. టీటీడీ ఈవోతో పాటు ఆగమ సలహాదారులు, ముఖ్య అధికారులంతా కూడా భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా లడ్డు వివాదంపై ఎలా ముందుకెళ్లాలి, ఇప్పటికే ఆగమ పండితులు వీరంతా కోరిన నేపథ్యంలో, ఆలయంలో అంటే ఒక తప్పు జరిగిన నేపథ్యంలో మహా సంప్రోక్షణ నిర్వహిస్తే ఎలా ఉంటుంది, మరి ఆగమ సలహా మండలి ఈ విషయంలో ఎలాంటి సూచనలు ఇస్తుందని బట్టి ముందుకెళ్లే ఆలోచనలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆగమ పండితుల సలహాలు తీసుకుని ఆ మేరకు ముందుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ విషయంలో సంప్రోక్షణ జరిగితే ఎలా ఉంటుందో పరిశీలించాలన్న నేపథ్యంలో స్వయంగా టీటీడీ ఆగమ పండితులతో భేటీ అయ్యారు. వారి నుంచి కొన్ని సూచనలు సలహాలు తీసుకో ప్రయత్నం. మరోవైపు మొత్తం అంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీవారి లడ్డు వివాదంపై మీడియాతో మాట్లాడేందుకు చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా సిద్ధపడుతున్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యేలంతా కూడా మీడియా ముందుకు రావచ్చు. ప్రస్తుతం మనతో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆయనతో మాట్లాడేద్దాం. మొత్తంగా ఈ విషయంలో ఏం డిమాండ్ చేయబోతున్నారు మీరు? డిమాండ్ ఏమి లేదు. ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉంది. జరిగినటువంటి అపచారం మీద నేరస్తులు ఎవరు, నేరానికి పాల్పడిన వారెవరు, నేరానికి పులుగురిపిన వారెవరు, ఈ అపచారాన్ని తలపెట్టిన వారెవరు అన్నటువంటి విషయం మీద నిజ నిర్ధారణ చేయబోతోంది. అంతకన్నా ముందు ఇది కోట్లాది మంది హైందవుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి, ఇది సాక్షాత్తు ఆలయ కోర్టులో జరిగింది కాబట్టి, ఆలయ ప్రాంగణం అపవిత్రమైంది కాబట్టి శుద్ధి ఏదైతే ఆలయంలో జరిగినటువంటి ఏ కార్యక్రమంలోనైనా తెలిసిగానే తెలియకగానే తప్పొప్పులు జరిగితే వాటి కోసమని వైకానస ఆగమ శాస్త్రంలోనే శుద్ధి పుణ్యాహ వచనమని ఒక కార్యక్రమం జరుపుతారు. ఆ ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఈరోజు ఇంత పెద్ద అపచారం తలపెట్టారు కాబట్టి, తెలియకుండానే ఇన్ని రోజుల పాటు అపచారం యథేచ్ఛగా కొనసాగింది కాబట్టి శుద్ధి పుణ్యాహవచనం చేయాలన్నటువంటి ఆలోచన వేద పండితుల నుంచి, అదేవిధంగా అర్చక ఆగమ సలహాదారుల నుంచి కూడా రావడం జరిగింది. ఇన్నాళ్ళు గతంలో అనేక సందర్భాల్లో అంటే దీనిపైన సిబిఐ విచారణ జరపాలని మరోవైపు పెద్ద ఎత్తున డిమాండ్ వెలుగుతుంది. మొత్తంగా జిల్లా ఎమ్మెల్యేలుగా మీరేం చెప్పబోతున్నారు? సిబిఐ ఎంక్వైరీ అవసరం ఉందని భావిస్తున్నారా? సిబిఐ విచారణ జరపాలా, లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలా, లేకపోతే ఎవరితో విచారణ జరపాలా, విజిలెన్స్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఏం చేయాలా అన్నటువంటి విషయాల మీద ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉంది. ప్రభుత్వం అయితే ఈ అంశాన్ని విడిచిపెట్టదు. ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలు అంటే భక్తుల యొక్క మనోభావాలను కాపాడే విషయంలో కానీ, సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించే విషయంలో కానీ, కొన్ని వేల సంవత్సరాల నుంచి తిరుమల పవిత్రతను కాపాడుతున్నటువంటి ఆ భక్తుల యొక్క విశ్వాసాన్ని సన్నగిల్లకుండా చూడడంలో కానీ ఏమాత్రం రాజీ పడదు. దానికి ఏం చేయాలన్నటువంటి విషయం మీద త్వరలోనే ఒక ప్రకటన వస్తుంది. ఇద్దరు టీటీ చైర్మన్ లో పనిచేసిన వ్యక్తులు దీన్ని కొట్టిపారేస్తున్నారు, తప్పుడు రిపోర్ట్లు అంటారు, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తామంటారు. ఎట్లా చూడాలి వారి వ్యాఖ్యలు? అంటే ఇదివరకు పనిచేసిన చైర్మన్లు అంటే ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్లే కదా. ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు అదిగాక ఇంకేం చెప్తారు? ఇప్పుడు మీరందరూ ఉన్నారు, నేను కూడా ఇక్కడ ఉన్నా. ఏనాడైనా ఆగమ సలహాదారులు కనీసం నోరెత్తి వేదపారాయణం కూడా బలంగా చదవలేని పరిస్థితి. ఆయన చెవులకి ఏమన్నా ఇంపుగా లేకపోయినా, లేదా ఆయన చెవులకన్నా కొంచెం ఎక్కువ శబ్దం వస్తే ఏమంటాడన్న భయంతో వేదపారాయణం చదివిన రోజులవి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులను గౌరవించారా, లేదంటే జియంగారులను గౌరవించారా? ఎవరిని స్వేచ్ఛగా ఉండిచ్చారు? లేదే. ఈ విషయాన్ని మేం చెప్పడంలే. ఆ రోజే రమణ దీక్షితులు కొన్ని వందల ట్వీట్లు చేశారు. ఆయన కూడా ఒక మాజీ
ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు మీ ప్రభుత్వంలో ఆగమ సలహాదారుగా మీరే నియమించినటువంటి వ్యక్తి. ఆయనే కొన్ని వందల ట్వీట్లు చేశాడు. టీటీడీ ఉద్యోగ సంఘాలు ఇంకా కూడా స్పందించలేదు. ఎలా అర్థం చేసుకోవాలి వారి వైఖరిని? ఉద్యోగ సంఘాలకు సంబంధించిన విషయం కాదు ఇది, మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. ఉద్యోగ సంఘాలు ఆలయ పాలన వ్యవహారంలో తప్పులు జరిగినా ఉద్యోగులకు సంబంధించి కానీ భక్తులకు సంబంధించి కానీ మాట్లాడేదానికి అవకాశం ఉంది. వాళ్ళు ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు, దే మేబీ. బట్ ప్రభుత్వంగా ఇంత పెద్ద అపచారం వెలుగులోకి వచ్చిన తర్వాత విచారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆ పని చేస్తోంది. దానికి మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి సంబంధం ఉందా? నేను ఒకటి అడుగుతా. ఇది ఎన్డీడీబీ చేసినటువంటి విచారణే కదా, రిపోర్టు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇచ్చిందే కదా. అంటే మీరు ఆ సంస్థని అవమానిస్తారా? చెప్పండి, ఆ సంస్థను అవమానిస్తారా? ఆ సంస్థ రిపోర్ట్ను అవమానిస్తారా? ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో పదాలను కూడా చదవడానికి తెలియని ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ రిపోర్ట్ని ఎలా మీరు హేళనగా మాట్లాడతారు? ఆ రిపోర్ట్ తప్పని మీరు ఎలా చెప్తారు? అంటే జిల్లా ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ఏం కోరబోతున్నారు చెప్తున్నాను. అంటే గొడ్డలపెట్టుతో చనిపోయినటువంటి వ్యక్తిని గుండెపోటుతో సర్టిఫికెట్ ఇస్తే నమ్మంటారా? చెప్పండి, అలా నమ్మమంటారా? ఇలాంటి రిపోర్ట్లే మీరు నమ్మాలని ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు హుకుం జారీ చేసి ఉండొచ్చు. కానీ ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. జిల్లా ఎమ్మెల్యేలుగా మీరు ఇప్పుడు అంతా కలిసి ఈ ప్రభుత్వాన్ని ఏం కోరబోతున్నారు? దీనిపై విచారణ జరపాలంటారా? ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. మేము ఈరోజు ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఇడిచేసిన వాడు ఈదికి పెద్ద, బడి విడిచేసిన వాడు బజారుకి పెద్ద అన్నటువంటి విధంగా గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఇష్టానుసారంగా వ్యవహరించి ఇదే ప్రజాస్వామ్యమని ప్రజల మీద బడి బతికినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే బతకాలా, దాన్నే మీరు నమ్మాలని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఏది నిజమని, ఇది మంచి ప్రభుత్వం, ట్యాగ్ చూసే ఉంటుంది, ఇది మంచి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం ఇది చేస్తోంది, వాళ్ళ అసత్యపు మాటలు నమ్మొద్దు, అవాస్తవాలను నమ్మొద్దు, నిజాన్ని నమ్మాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొత్తంగా పుత్తలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చెప్తుంది. చాలా మంది ఎమ్మెల్యేలు మరి కాసేపట్లోనే మీడియా ముందుకు రాబోతున్నారు. ఇక్కడ వాళ్ళు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. పుత్తలపట్టు, చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేలు ఇక్కడ రాబోతున్నారు. మరి కాకపోతే శ్రీవారి లడ్డు వివాదంపై వాళ్ళు మాట్లాడబోతున్నారు. మరోవైపు తిరుపతి కల్తీ నెయ్యి వివాదంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ ఏంటంటే, ఓవైపు ఏఆర్ ఫుడ్ డైరీలో సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న టైంలో ఇప్పుడు కేంద్రం కూడా సీరియస్ అయింది. ఎట్లా చూడాలి ఈ ఇష్యూని? ఇంకా డెఫినెట్ గా అంశం చాలా సీరియస్ అయిందని చెప్పకనే తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం దిండిగల్లో ఉన్న ఏఆర్ ఫుడ్స్ డైరీ ఫుడ్స్ కంపెనీలోకి చేరుకున్నారు. వారంతా కూడా మొత్తం ఆ డైరీలో ఉన్న మొత్తం అన్ని అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే అక్కడ కల్తీ నెయ్యి విక్రయిస్తున్నారు. ఈ కల్తీ నెయ్యినే తిరుపతిలో టీటీడీకి సరఫరా చేశారన్న తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఒక్కసారిగా కేంద్రం సీరియస్ అయ్యి వీరిని పురమాయించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అత్యంత క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్కడ తయారైన నెయ్యి గాని, అట్లాగే నెయ్యి తయారీకి సంబంధించి ముడి పదార్థాలు కానీ వాటన్నిటిని కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఏఆర్ ఫుడ్స్ లో నిన్న మనం చూసాము, ప్రధానంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా నిన్న తనిఖీలు కొనసాగించారు. ఈవేళ నేరుగా కేంద్ర బృందం హుటాహుట్న ఢిల్లీ నుంచి దిండిగల్ చేరుకుంది. దిండిగల్లో ప్రస్తుతం అక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి. అట్లాగే వారికి ఇతర అనుమతులంతా కూడా ఉన్నాయా, నిబంధనల మేరకే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారా, గడిచిన 4-5 ఏళ్లుగా వీరు ఎవరెవరికి నెయ్యి సప్లై చేశారు, నెయ్యితో పాటు వెన్న సేకరణ ఎలా కొనసాగుతుంది, వీరి వద్ద ఎట్లాంటి ముడి పదార్థాల తయారీకి సంబంధించిన పరికరాలు ఉన్నాయి, అట్లే ఇక్కడ కలుషితానికి అవకాశం ఉందా, కల్తీకి అవకాశం ఉందా, లాంటి అనేక కోణాల్లో కూడా ప్రస్తుతం అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నారు. ఈ సాయంత్రం వరకు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు నిన్న కూడా మనం చూసాం, మీడియాతో మాట్లాడారు. ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. తమకు కూడా ఎన్డీడీబీ నుంచి స్పష్టమైన అనుమతి ఉంది, తమ ఉత్పత్తులకు వారు కూడా లైసెన్స్ మంజూరు చేశారు, తనిఖీలు నిర్వహించి మాకు క్లీన్ చిట్ ఇచ్చారు. రాజకీయ పరమైన కారణాలతోనే, అంటే ఏపీలో నెలకొన్న రాజకీయ పరమైన కారణాలతోనే ఇవాళ మేము బాధ్యులుగా మేము ఒక విక్టిమ్స్ గా మారిపోయామంటూ కూడా వారు నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే వారి మాటలు ఏమాత్రం లెక్క పెట్టకుండా కేంద్రం కానీ తమిళనాడు సర్కారు కానీ సీరియస్ గా నడుము బిగించినట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రస్తుతం లోపల క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. అవసరమైన అన్ని నమూనాలను కూడా వారు సేకరిస్తూ ఉన్నారు.
మురళి అంటే తిరుమల చాలా పవిత్రం, చాలా మంది భక్తుల నమ్మకం. శ్రీవారిని కొన్ని క్షణాలు చూసేందుకు గంటల తరబడి వెయిట్ చేస్తారంటే తిరుపతి అనగానే ముందుగా లడ్డూ ప్రసాదం ఏది అని అడుగుతారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో ఈ కల్తీని ఎట్లా చూడాలి? తప్పనిసరిగా ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఇదివరకు అంటే ఇక్కడ ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్తు హిందూ భక్త కోటిలో ఒక రకమైన అలజడి, ఒక రకమైన విశ్వాసం, ఒక రకమైన ఆందోళన, కలవరం మొదలైంది. అంటే నిజంగా ఇది జరిగిందా, అసలు ఎలా జరిగింది, ఇంత జరుగుతున్నా ఎందుకు చూస్తూ ఊరుకున్నారని వారి మనోభావాలంతా కూడా గాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆ పరిస్థితిని కూడా చక్కదిద్ది గాడిన పెట్టే ప్రయత్నం కూడా ఒకవైపు ప్రభుత్వం కొనసాగిస్తూనే ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు కూడా ఉపక్రమించే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇదే సమయంలో ఈ తప్పుకు దిద్దుబాటు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నిజంగా ఆగమ శాస్త్రంలో కొన్ని రకమైన ప్రస్తావనలు ఉన్నాయి. అంటే ఏదన్నా దోషం జరిగినప్పుడు, ఏదన్నా తప్పు జరిగినప్పుడు వాటిని నివారి ఎలా చేయాలి, అట్లాగే దోష నివారణకు ఏం చేయాలి, సంప్రోక్షణ ఏం చేయాలి, శుద్ధి కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి అంశంపైన స్పష్టమైన ఆగమ పండితుల వద్ద గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకు తెలుసు ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి, ఇతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఒక దోషం జరిగినప్పుడు ఏం చేయాలి అన్న అంశం కూడా ఆగమ శాస్త్రంలో ప్రస్తావన ఉంది. ఆగమ సలహా మండలి ఈ విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనూ టీటీడీ ఈవో ఆగమ పండితులతోనూ ఆగమ నిపుణులతోనూ కొద్దిసేపటి క్రితమే సమావేశం అయ్యారు. ఆ సమావేశం ఇంకా టీటీడీ పరిపాలన భవనంలో కొనసాగుతుంది. దీని నుంచి బయటపడేందుకు అసలు ఈ జరిగిన తప్పును సరిదిద్దేందుకు అంటే దోష నివారణ కావచ్చు, పాప పరిహారం కావచ్చు, ఏదైనా సరే అందుకోసం ఏం చేయాలన్న ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తూ ఇందుకు సంబంధించి ఆలయ శుద్ధి నిర్వహించడం, ఆలయంలో పుణ్యావచనం నిర్వహించడం, అట్లాగే మహాసంప్రోక్షణ చేపట్టడం లాంటి అనేక ప్రత్యామ్నాయ దోష నివారణ మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో వేటిని అనుసరించాల్సిన అవసరం ఉంది అన్న అంశం పైన ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. దీని తర్వాత కూడా టీటీడీ బహుశా మీడియాతో మాట్లాడొచ్చు, లేక అధికారిక ఒక ప్రకటన కూడా విడుదల చేయొచ్చు ఈ విషయంలో ఎలా ముందుకెళ్తున్నాం అనేది. అయితే మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ విషయంలో టీటీడీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలి, దోష నివారణకు ఏం చేయాలన్న అంశం పైన ప్రస్తుతం ఒక సమాలోచనలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లోనంటే మరికొన్ని నిమిషాల తర్వాత కూడా ఈ విషయంలో టీటీడీ ఎలా ఉండబోతుంది అనేది మనకు తెలిసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ మురళి.